మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం, మీరు ఈయన బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంక ఇప్పుడైతే వాకిలు ఊడుస్తున్నాం. గుడ్ మార్నింగ్ విజయ. ఏం కూర చేస్తున్నావు? అన్నం అయిందా? కూరలో కొంచెం కారం తక్కువ అవుతుంది విజయ. అత్తమ్మ అన్నది నైట్ కూరల కారం తక్కువైందా అని అన్నది. కొంచెం ఉప్పు కారం ఎక్కువ వేయి. మమ్మీకి ఏం కూర చేస్తున్నావు? కట్ చేసేటివే. చిన్న మమ్మీ లేచిందా? చిన్న మమ్మీ ఇంకా లేవలేదు అక్క. నేను వంటకు వచ్చేటప్పుడు లేచిన్నది. లేచి కొద్దిసేపు మసిలినట్టు చేసి మళ్ళీ వండుకుంది. మమ్మీ చాలా హుషారైంది, మంచిగా ఆడుకుంటుంది, మంచిగా హుషారైంది. జోలు పెడుతుంది, మంచిగా ఆడుతుంది. చాయ్ పెట్టినావా? పెట్టినాక అయింది. ఎగ్స్ ఉడకబెట్టినా ఉడకబెట్టాలరా? ఎగ్స్ ఇంకా పెట్టలేను. సరేలే నేను పెడతా. మమ్మీ కూర చేస్తే ఇంకా వంట అయినట్లేనా? మమ్మీ కూర చేస్తే వంట అయినట్లే. మమ్మీకి ఇంజక్షన్ ఇచ్చుకోవడానికి పోవాలి ఈరోజు. చిన్న మమ్మీకా? ఎన్ని నెలలు అదరా? 1 month కి 45 days ఒకటి ఇంజక్షన్ ఇస్తారు కదా. అవును, ఇప్పుడు 2 months ఇంజక్షన్ అంట. అంటే ఇప్పుడు మమ్మీకి 4 months కదా? 4 months కానీ 1 month 45 days ఇంజక్షన్ మమ్మీకి లేట్ ఇచ్చారు. మేడం లేకున్నదంట 2 weeks తర్వాత, అంటే 45 days కి 1 week తర్వాత ఇచ్చారు. అయిపోయిన తర్వాత ఇక ఎట్లా అని చెప్పి లేట్ అయింది. మొన్న ఇప్పించుకొద్దాం అనుకున్నాం కానీ ఇక ఆ రోజు బుధవారం లేకున్నది. 13th రోజు మేడం లేకున్నదా? మేడం లేకున్నది. బుధవారం రాలేదు ఆ రోజు. బుధవారం రోజే వస్తుంది. అవును, ఇక ఎట్లా అని చెప్పి లేట్ అయింది. మొన్న 19th రోజు ఇప్పియనికేనేమో దుష్కలు పోయినా మా తమ్ముడి ఇంటికి. ఇక ఆడిపియనికే ఛాయిస్ లేకున్నది. బుక్ కావాలంట ఆడిపియాలి. అవును, బుక్ లేని ఇంజక్షన్ ఇయ్యరు. ఇక అట్లా అని చెప్పి ఇది వారం ఇప్పిద్దామని అత్తమ్మ అన్నారు. సరేలే, మళ్ళీ వంట అయిన తర్వాత ఇంకా పిల్లలను రెడీ చేసి స్కూల్కి పంపించి ఇంకా చిన్న మమ్మీకి ఇంజక్షన్ ఇప్పించుకోతాం ఈరోజు. ఇప్పించుకోతాం. మొన్న ఫస్ట్ 45 days ఇంజక్షన్ కే జ్వరం వచ్చింది. ఫుల్ ఏడ్చింది నైట్ నిద్ర పోకుండా. అవును, ఇంజక్షన్ ఇస్తే ఎట్లా చేస్తుందో ఏమో. ఇంజక్షన్ ఇస్తే జ్వరం వస్తుంది, కాళ్ళు నొప్పులు ఉంటాయి కదా, జ్వరం వస్తుంది, సతాయిస్తారు. కానీ ఇంకా తప్పదు కదా, ఇంజక్షన్ అయితే ఇప్పియాలి. నెల సూదులు ఖచ్చితంగా ఇప్పియాలి. సరే మన ఏంటిది విజయ? అది ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఇట్లా గడ్డలాగా అవుతుంది కదా అక్క. అవును, అది ఐస్ పెడితే కొంచెం కూల్ అవుతుందని మనం అనుకుని ఐస్ పెడితే మేడం ఐస్ పెట్టొద్దు అంటుంది. మళ్ళీ ఎట్లా? అట్లా డోస్ ఉంటది కదా ఇంజక్షన్. అవును, ఆ కూల్ కి కరిగిపోయినట్టు అవుతుందంట, మందు వారదంట పేకి. అట్లని చెప్పి ఐస్ పెట్టకుండా కొబ్బరి నూనెతోనే ఇట్లా రాసినట్టు అనాలి. మనం నూనె వేసి రాసాం కదా మమ్మీకి, అట్లా రాయాలనేమో. మొన్న చెప్పింది అట్లనే చేసిన. కానీ ఇంకా 2-3 రోజుల వరకు నొప్పి అట్లనే ఉన్నది. ఇంక ఎక్కువ ఏడ్చింది. అవును, అప్పుడే తగ్గదు కదా, 2-3 రోజులు. ఎట్లా ఏడుస్తుందో మరి. ఏ ఇది బి, ఇది మళ్ళా చదువు. బి దిద్దు, దిద్దితేనే వస్తుంది దిద్దు. ఈరోజు పిల్లలకు స్కూల్ లేదంట, ఇంకా ఇంటి దగ్గరనే రాసుకుంటారు పిల్లలు. ఏం రాస్తున్నావు నాన్న? ఏబిసిడీలా రాయ్. టీ తర్వాత ఏంటిదిరా? STU రా, మర్చిపోయినావా? రాయ్. నాన్న నువ్వేం రాస్తున్నావు? ONE1 TWO2 అవి
ఇంకొద్దిగా ఉందా? తిన్నావా మళ్ళా? తిన్నా. ఏం తిన్నావు? బిస్కెట్ తెప్పించుకున్నా, తిన్నా. ఇంకా రవ్వ తిన్నావా? ఉప్మా వేయించుకొని తిన్నావా? కళ్ళు చూద్దాం. కొద్దిగా జ్వరం లక్షణాలు అట్లే ఉన్నాయి కానీ అన్న పోలేవు కదా కదా. సరే రాసుకో. తిన్నాడా నీకు? తిన్నాడు. ఉప్మా చేసిన, ఉప్మా తిన్నాడు. బిస్కెట్ తినబెట్టినావు, ఉప్మా తినబెట్టినావు. ఓకే. తినబెట్టినాక టాబ్లెట్స్ వేసిన. ఎగ్గి వద్దా? ఇచ్చినా కొంచెం తిన్నాడు, కొంచెం. జ్వరం వచ్చినప్పుడు ఎగ్గు కూడా పెట్టొద్దంట కదా. అవును. కారానికి ఎనర్జీ లేనట్టు అయింది కాబట్టి ఇచ్చినాము. ఓకే సరే మరి. అమ్మ మమ్మీకి ఇంజక్షన్ ఇప్పించుకోరానికి పోదామన్నావు కాము. పోదమ్మా, టైం అయింది కదా. సరే ఆటో తీసుకోవద్దమ్మా. మరి విజయ్ వస్తుందా? పిల్లు విజయ్ వీళ్ళు. మమ్మీ నువ్వు కూడా వస్తావా? మమ్మీ వస్తావు డాకాన కాడికి? అంగి కింది కనాలి, నీకు చూదిస్తారు కదా మరి. చిన్న మమ్మీని ఇంజక్షన్ ఇప్పించడానికి తీసుకోబోతున్నాం ఇప్పుడు. ఇంకా మిట్టి కూడా వస్తుంది కదా. మిట్టి నీకు కూడా ఇంకొక ఇంజక్షన్ ఇప్పించాలి మమ్మీ ఆడ. ఎందుకు మమ్మీ? చెల్లమ్మకు ఒకదానికేనా? నీకొద్దా? ఎందుకు? సరే పిల్లలు జాగ్రత్త కొట్లాడగలరు సరేనా. జరుగునా? అమ్మ లేదా? మమ్మీని తీసుకుపోయిందా? చిన్నమమ్మ ఒక్కతే ఇంట్లో ఆడుకుంటుంది కదా, మీరు బట్టలు ఉతుకుతారు. సౌండ్ ఇక్కడికి వస్తుంది. ఏం ఆడుకుంటుంది? మొక్కతి సౌండ్ చేసుకుంటూ ఆడుకుంటుంది. చిన్న మిట్టి. మమ్మీ అరే కిందికి పోయినావారా? చేప కాడికి కిందికి పోయినావా? అరే రే అమ్మని పిలుస్తారు వస్తా. అరే మమ్మీ చేపలకి వెళ్ళి పక్కకు జరిగింది చూడరా. పక్కకు జరిగింది, అన్నీ అక్కడిక్కడ వేసింది. పొత్తిరి బట్టలు అన్నీ అక్కడొకటి ఇక్కడొకటి దన్నింది. చేపలకి వెళ్ళి కిందకి చూడిపోయి ఫస్ట్